హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేటెస్సా స్టూడియో తెలుగు. ప్లీజ్ డు సబ్స్క్రైబ్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? నేనైతే మా పిల్లలకు మధ్యాహ్నం అయింది కదా, సో లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నా. 12:30కి అయితే వాళ్ళకి లంచ్ అవుతుంది. సో ఎగ్ కర్రీ వండిన, అది కలిపే పెడతా అందులో. దాంతోపాటు ముద్దగారెల నుండి సో పెట్టిన ఏదైనా స్నాక్స్ అయితే తీసుకెళ్తా అన్నంతో పాటు. సో మామూలుగా పొద్దున్నే పెడతారు ఎవరైనా బాక్స్, కానీ ఈ స్కూల్లో మనం మధ్యాహ్నం కూడా తినబెట్టుకోవచ్చు. మనం వెళ్ళి ఎక్కడన్నా వేరే వర్క్కి వెళ్తే నాకు వీలు కాదు కాబట్టి సో వాళ్ళకి బాక్స్ పెడితే వాళ్ళు తింటారు. సో ఇప్పుడైతే మామూలుగా ఊళ్ళోనే చేస్తున్న వర్క్. సో నా పిల్లలకు నా చేతులతో పెడితేనే తృప్తి. నేను ఖచ్చితంగా వాళ్ళకి అందుబాటులో ఉంటే ఖచ్చితంగా నేనే వెళ్ళి తినిపిస్తా. ఎందుకంటే పొద్దున్నదాకా స్కూల్లో ఉంటారు కదా. సో మనం మధ్యాహ్నం లంచ్ తినబెట్టడం అయినా వాళ్ళకు కనిపిస్తే వాళ్ళ హ్యాపీనెస్ వేరు. మనకు కూడా మన చేతులతో తినబెడితే చాలా తృప్తిగా అనిపిస్తుంది కదా. ఏ మదర్కైనా పిల్లల్ని చూస్తే అలాగే అనిపిస్తుంది కదా. సో నేనైతే అందుకే ఎంత కష్టమైనా కానీ పిల్లలకైతే అన్నం తినిపిస్తా ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియో.